మేజర్ అయినాకనే హెల్మెట్ పెట్టుకొని అదే డ్రైవింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినాకనే మాత్రమే డ్రైవింగ్ చేయాలి. మీరు హాలిడేస్ రోజు వేస్తున్నారంటే తెలిసి తెలవక ఇంట్లో బయట తీసుకొని పోతారు, బయట యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది. ఎవ్వరు కూడా దయచేసి మైనర్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. మీకు మినిమం ట్రాఫిక్ మీద అవేర్నెస్ ఉండాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నడవాలి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాస్ లైన్స్, మన జంక్షన్స్ వద్ద సిగ్నల్స్ని మనం రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగటం, అవి గ్రీన్ సిగ్నల్ మూవ్ అవ్వాలి, ఆరెంజ్ సిగ్నల్, ట్రాఫిక్ రూల్స్ అనేది మొత్తం. ఆన్లైన్ పేమెంట్ అనేది ఇప్పుడు సిస్టంలో నడుస్తుంది. ఈవెన్ ప్రతి దాంట్లో మన కరెంటు బిల్ కానీ ఏది కట్టినా కానీ, మన ఫోన్ బిల్ కానీ ప్రతి దాంట్లో ఆన్లైన్ చేస్తున్నాం. అందులో ఈ ఆన్లైన్ చేసే దాంట్లోనే సైబర్ అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే మీకు తెలిసి తెలవక కొన్ని లింక్స్ పంపుతారు. ఆ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా అంతా హ్యాక్ అయ్యి సైబర్ అవుతుంది. మీకు సైబర్ క్రైమ్ అయినప్పుడు ఎస్పెషల్లీ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు యూజ్ చేసుకున్నారు, మీరు ఇంటికి పోయినప్పుడు మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ బ్రదర్స్ కానీ ఎవరైనా జరుగుతుంది. ఆ అమౌంట్ హోల్డ్ అయితే లోకల్ పోలీస్ స్టేషన్ కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే మీకు ఆ అమౌంట్ ఏదైతే పోయిందో అది రికవరీ చేయడానికి చాలా 90% ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇది అమౌంట్. ఇంకోటి వ్యక్తిగతంగా మన పర్సనల్ డేటా కూడా థెఫ్ట్ చేసే అవకాశం